మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 28వ తారీఖు లగాయతు జనవరి 3వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో చతుర్గ్రహ కూటమి ధనురాశిలో ఏర్పడబోతూ ఉన్నది. ఈ చతుర్గ్రహ కూటమి ఒక ఎత్తు అనగా రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలు ధనురాశిలో కలవడం, అలాగే మీనరాశి యందు శనేశ్వరుడు, కుంభమందు రాహువు, సింహమందు కేతువు, మిథునమందు గురువు. చంద్రుడు ఈ వారంలో మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మిథున రాశి వారికి ఈ చతుర్గ్రహ కూటమి తాలూకు ఫలితాలు సాధారణంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఉండేటువంటి వారంలో దీర్ఘ సంచార గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. జన్మగురుడు కానీ, కంటకశని కానీ, నవమ రాహువు కానీ. మరి ఈ సప్తమ స్థానంలో ఉండేటువంటి చతుర్గ్రహ కూటమి కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నది. ఇదేం అనుకూలత లేదు. అక్కడికి ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి? 8. ఒక్క చంద్రుడు మాత్రమే ఈ వారంలో అనుకూలంగా ఉన్నారు. అందువల్ల మిథున రాశి వారు ఈ వారంలో చాలా జాగ్రత్తగానే ఉండాలి. ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగపీడనం అన్నది శాస్త్రం. ఇక్కడ ప్రత్యేకించి జీవిత భాగస్వామి కానీ, కుటుంబ విషయాలు కానీ, సంతానము కానీ, వీరికి సంబంధించినటువంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపించవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఈ వారంలో. అంటే వారికి ఏదైనా సర్ది చెప్పడమో, లేదా వారిపై ఏదైనా దృష్టి సారిస్తూ ఉండడమో, లేదా కుటుంబం పట్ల తీసుకునేటువంటి నిర్ణయాలు, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఈ వారంలో ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉంటాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ, ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు గత వారంలో ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ వారంలో అదే మాదిరిగా కొనసాగితే దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు. రుణబాధలకి సంబంధించినటువంటి విషయాలు, లేదా ఏదైనా గతంలో మనం తాకట్టు పెట్టినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా ఏవైతే గత వారాల్లో నడిచాయో ఈ వారంలోనే అదే మాదిరిగా నడుస్తూ ఉంటాయి. వాటిలో ఏ విధమైన ప్రోగ్రెస్ ఉండదు. అంటే ఏంటి, న్యాయస్థాన సంబంధమైన విషయాలు కానీ, లేదా కోర్టు కేసులు, ఇటువంటివన్నీ కూడా అదే మాదిరిగా కొనసాగుతాయి. వాటిలో ఏ విధమైన మార్పు ఉండదు. ప్రత్యేకించి ఈ వారంలో శ్రద్ధ అంతా కూడా కుటుంబము, కుటుంబ విషయాలు, బాధ్యతలు, శుభ కార్యక్రమాలు, లేదా తలపెట్టబోతూ ఉన్నటువంటి కార్యక్రమాలు, వాటి మీద ఎక్కువ పడుతుంది. 2, దేశాంతరవాసాన్ని సూచించేటువంటి విషయాలు. అంటే వేరే దేశానికి వెళ్ళవలసి వచ్చినా, అక్కడి నుండి ఇటు రావాల్సి వచ్చినా, ఆ తాలూకు విషయాల గురించి కూడా ఈ వారంలో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. వాటి గురించినటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు కానీ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ కొంత అవి ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది ఈ వారంలో. అది పాజిటివ్గానే అవి ఎఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలే చెప్పబడ్డాయి. ఇదంత గొప్ప గ్రహస్థితి కాదు. చాలా ఎక్కువ స్థాయిలో గ్రహాలన్నీ కూడా కొంత ప్రతికూలంగా ఉండేటువంటి తరుణంలో 1-2 సార్లు ఆచితూచి నిర్ణయాన్ని తీసుకుంటూ ఉండడము, ఏదైనా ఒక పని చేయవలసి వస్తే ఎవరిదైనా సలహా సంప్రదింపులు తీసుకుంటూ ఉండడం ఇత్యాదివి ఎక్కువగా ఫాలో అవుతూ ఉండాలి. ఈ వారంలో మరిన్ని ఫలితాలు సంప్రాప్తించడానికి మిథున రాశి వారు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి.